తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హైదరాబాద్ సిటీ మొత్తం భారీ వర్షం కురుస్తోంది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ఈ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లపైనే వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొన్ని చోట్ల రోడ్లపై వరద చేరి చెరువులను తలపిస్తోంది. దీనికి తోడు భారీ ట్రాఫిక్ జామ్ వాహనదారులను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తోంది. ఇక మరోపక్క వీకెండ్ కావడం, శని ఆదివారం 2 రోజులు ఐటీ ఉద్యోగులకు హాలిడేస్ కావడంతో చాలా మంది త్వరగా ఇంటికి వెళ్లాలనే తాపత్రయంతో వర్షం పడుతున్నా రోడ్డు ఎక్కడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ అయింది. చాలా మంది ఊరెళ్లేందుకు, తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లకు చేరుకునేందుకు బస్సులు, ఆటోలను ఆశ్రయించారు. అయితే ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో వారంతా ఎక్కడికక్కడ ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. ఇటు తిరిగి అటు తిరిగి ఇంటికి వెళ్ళలేక, అలాగే అటు బయట ఊరికి వెళ్ళలేక నానా అవస్థలు పడుతున్నారు. సిటీలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షంతో రోడ్లపై నీళ్లు నిలిచాయి. ట్రాఫిక్ జామ్ అయింది. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వాహనాలు బారులు తీరాయి. మరోవైపు నగరంలో రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నీళ్లు మోకాలి లోతు ప్రవహిస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలోని ప్రధాన ఏరియాల్లో ట్రాఫిక్ తిప్పలతో వాహనదారులకు నరక యాతన పడుతున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ వైపు ట్రాఫిక్ తిప్పలు దారుణంగా ఉన్నాయి. జేబీఎస్, కార్ఖానా, తిరుమలగిరి, ఆల్వాల్ వైపు వెళ్తున్న వారు రోడ్లపైనే చిక్కుకుపోయారు. దాదాపు 2 కిలోమీటర్లకు మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇక మాదాపూర్, హైటెక్ సిటీ, ఇన్ఆర్బిట్ మాల్ రూట్లో కూడా ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయింది. మలక్పేట యశోద హాస్పిటల్ దగ్గర నుంచి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు లక్డీ కపుల్ నుంచి మెహదీపట్నం రూట్లో అయితే ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఎటూ పోలేని పరిస్థితి నెలకొంది. మియాపూర్, కోకట్పల్లి, ప్రగతినగర్, మూసాపేట, అమీర్పేట్, బేగంపేట్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, కోటి వైపు ఉప్పల్ స్టేడియం నుంచి హబ్సిగూడ వరకు కూడా భారీగా గంటల తరబడి వెహికల్స్ అన్నీ కూడా రోడ్ల మీద నిలబడిపోవడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, కొండ పోతగా కురుస్తున్నటువంటి భారీ వర్షంతో హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతి ప్రాంతం, ప్రతి రోడ్డు, ప్రతి ఫ్లైఓవర్ మీద, ఫ్లైఓవర్ కింద, ఇలా ఎక్కడ చూసినా కూడా మొత్తం భారీగా వాహనాలతో రోడ్లన్నీ కూడా నిండిపోయాయి. గంటల తరబడి రోడ్ల మీదే వాహనాలు చిక్కుకుపోయాయి. ట్రాఫిక్ జామ్తో ఎటు కూడా ముందు కదలేక, మరోవైపు ద్విచక్ర వాహనదారులు, స్కూటరిస్టులు, బైకిస్టులు, ఓవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్ జామ్. సో చాలా తీవ్రమైనటువంటి అవస్థలు పడ్డారు. ఎటు చూసినా కూడా ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడడంతో మధ్యాహ్నం సమయంలో కూడా, బిజీగా లేని సమయంలో కూడా ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. ఇక ఆఫీసుల నుంచి, కార్యాలయాల నుంచి వ్యాపారాలు ముగించుకొని, తమ విధులు ముగించుకొని బయటకు వెళ్ళేటువంటి సమయంలో 6 గంటల నుంచి ఈ పరిస్థితి మరింత దారుణంగా మారింది. సో ఈ రాత్రంతా కూడా రోడ్ల మీద ట్రాఫిక్ జామ్లు, ట్రాఫిక్ తిప్పలు తప్పవని అధికారులు కూడా చెప్తారు. ఎందుకంటే ఒక్కసారిగా రోడ్ల మీదకు వాహనదారులు రావడం, ముఖ్యంగా శుక్రవారం సాయంత్రం కావడం, శని ఆదివారాలు సెలవు దినాలు కావడంతో, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు వీకెండ్స్ కావడంతో, హాలిడేస్ కావడంతో వీరందరూ కూడా తమ సొంత ప్రాంతాలకు వెళ్ళడానికి, తమ సొంత గ్రామాలకు వెళ్ళడానికి ఒక్కసారిగా తమ వెహికల్స్తో, కార్లతో రోడ్ల మీదకి రావడంతో రోడ్లన్నీ కూడా నిండిపోయాయి. మరోవైపు కొంతమంది బస్సుల ద్వారా, రైళ్ల ద్వారా వారి ప్రాంతాలకు వెళ్ళడం కోసం అటు బైకులను, అలాగే ఆటోలను ఆశ్రయించడంతో ఇవి కూడా ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చేసాయి. సో ఎటు చూసినా కూడా ట్రాఫిక్ జామ్, ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామే ఉంది. సో రాబోయేటువంటి కొన్ని గంటలు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక చేస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే తప్ప ఎవరు కూడా రోడ్ల మీదకు రావద్దు అనేది జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి మాట. సో మీ ఏరియాలో ఎలా ఉంది? మీరు ఇప్పుడు సేఫ్గా మీ ఇంటికి చేరుకున్నారా? మీ విధులు ముగించుకొని, మీ పనులు ముగించుకొని
మీ వ్యాపార కార్యకలాపాలను, మీ ఉద్యోగాన్ని ముగించుకొని మీరు ఇంటికి చేరుకున్నారా? సో మీరు కూడా హైదరాబాద్లో ఉన్నవారైతే మీరు ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొన్నారా? ఏ ఏరియాలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది? కామెంట్ చేయండి.